సందీప్ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీలో మొదటి నుంచి కూడా సందీప్ పనిచేస్తున్నారు. చిన్న ఏజ్ లోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. ఆ సందీప్ కు పెళ్ళై సంవత్సరం లోపే అయింది, సంవత్సరం కూడా కాలేదు పెళ్ళై. మొత్తం భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అదేవిధంగా సందీప్ తల్లి కూడా పూర్తిగా శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రోజు లాగానే సందీప్ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడనే ముక్కలు ముక్కలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. కంపెనీలో ఇప్పుడు కాదు ఇప్పటికీ 4 పర్యాయాలు కూడా ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకున్నాయి. అయినా కానీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే మోత్కూరు రాయగిరి హైవే ఉందో హైవేని దిగ్బంధం చేసి కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా కానీ ముగ్గురు మృతి చెంది మరొక 2 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. ఎక్స్గ్రేషియా కూడా చెల్లించినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి అక్కడ మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చాలా వరకు కలిసివేస్తుంది చూడొచ్చు. సందీప్ ను కూడా చూడడానికి ఎంత బాగున్నారో ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుందని చెప్పవచ్చు. సందీప్ తల్లి ఉన్నది. చెప్పండి అమ్మా, మీకు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు సందీప్ కంపెనీలో? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు? నా కొడుక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ దగ్గరికి వస్తుంది నా కొడుకు చేయబట్టి. 7-8 ఏళ్ళు అవుతుంది నా కొడుకు కంపెనీలో పోబట్టి. పర్మనెంట్ అయింది నా కొడుకు. డ్యూటీ పర్మనెంట్ అయ్యి 2 సంవత్సరాల దాకా అవుతుంది. టెంపరీగా చేసేటప్పుడు ఇప్పుడు పర్మనెంట్ అయింది నా కొడుకు డ్యూటీ. నిన్న డ్యూటీకి పోతప్పుడు నీకు కనిపించాడా? కనిపించిండు. ఇంట్లోకి వెళ్ళే పోయిండు. అయ్యా మబ్బులు లేచి స్నానం చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళే పోయిండు నా కొడుకు. రోజు చెప్పే పోతాడు అమ్మా, నేను రోజు చెప్పిపోతాడు. రోజు అని నేను కూడా లేచేది, నేనే లేపేది. అమ్మ 6 గంటల షిఫ్ట్ పడితే షిఫ్ట్ పడతా షిఫ్ట్ పోయేది. 6 గంటలకు లేకుంటే జనరల్ షిఫ్ట్ 9 గంటలకు పోయేది. నిన్న 6 గంటల డ్యూటీకి పోతున్నా అమ్మ అన్నాడు. వాడంతటా వాడే లేచిండు, డోర్ తీసుకుంటూ స్నానం చేసుకుంటూ పోతున్నమ్మ అన్నాడు. సరే కొడుకు అన్న. నా కొడుకు పోయిన కొడుకు మళ్ళీ నాకు అలాగయ్యా నా సందీప్. కుటుంబం అంతా కూడా సందీప్ తోటి ఆధారపడి నాకు అయ్యలేడు. నా మగుడు చచ్చిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంది. నాకు పెద్ద కొడుకున్నాడు. నాకు నేను కూలి నా సందీప్ నేను ఇటు ఉంటాను. నాకు పెద్ద కొడుకు కొనిగిలు ఉంటాడు. పిల్ల ఎన్ని రోజులు అయిందమ్మా? 6 నెలలు అవుతుంది. 6-7 నెలలు అవుతుంది. నా కోడలు ప్రెగ్నెన్సీ. అమ్మా ఏంటి ఇప్పుడు మీ కుటుంబం పరిస్థితి ఏంది? మొత్తం కొడుకు అంతా కూడా నా కుటుంబం నా కొడుకే ఆదేరు అనుకుని బతుకుతున్నాను ఆయన. నేను నాయ్యా కంపెనీ వాళ్ళు ఏమంటున్నారమ్మా? కంపెనీ నాకు ఏమనలే నాయన, నాకు తెలియలే. నన్ను ఏమనలే, నాకు తెలియదు నాయన. ఏమన్నారు నాకు తెలియదు. నా కొడుకు ఎప్పుడు తెలిసింది ప్రమాదం ఈ విధంగా మీ కొడుకు చనిపోయాడు? నాకు 5:30 గంట బాంబు పేలి సౌండ్ ఊళ్ళో కూడా వచ్చింది. అయ్యో నా కొడుకు ఏమైంది, బాంబు పేలుతుంది, బాంబు సౌండ్ వచ్చిందని మేము అనుకున్నాం. బాంబు వెళ్ళింది కంపెనీలు అంటే నా కొడుకు నా కొడుకు పొద్దున పోయిన కొడుకు ఇంతవరకు రాలేదు, ఇంటికి రాలేదు. నా కొడుకు అట్లనే ఉండాయిందని నేను ఎదుర్కొంటే నేను కంపెనీ కాడ వేసరికి సందీప్ ఉన్న బిల్డింగ్ అన్నారు నాయన. ఓ నాయన సందీప్ భార్య ఉంది. సందీప్ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెళ్ళై 6 నెలలు అవుతుంది. 6 నెలలకి ఈ విధంగా మొత్తం సందీప్ ప్రతిరోజు తల్లికి ఇంట్లో కూడా అదేవిధంగా భార్యకి చెప్పే వెళ్తారు. ఉదయం షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ నిన్న ఉదయం 6 గంటల సమయంలోనే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందమ్మా. చెప్పండి అమ్మా, మీకు సందీప్ రోజు డ్యూటీ ఏ టైంలో వెళ్తాడు, ఏ టైంలో వస్తుంటాడు? 6 గంటలకు పోయిండు నిన్న. ఎప్పుడు తెలిసింది మీకు న్యూస్? ఎప్పుడు? నాకు 7 గంటలకు చెప్పిర్రు. ఎప్పటి నుంచి చేస్తుండమ్మా కంపెనీలో? ఎప్పటి నుంచి పని చేస్తుంది? చాలా రోజులైంది. మీకు పెళ్ళి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అవుతుంది. ఎలా ఉండేది సందీప్? మంచిగా చూసుకునేది అందరినీ కూడా? మస్తు ప్రేమగా చూసుకునేది. నన్ను మస్తు ప్రేమగా చూసుకుంటుండే. మంచిగా చూసుకుంటుండే. నాకు ఏదంటే అది చేస్తుండే. రేపు ఆదివారం నాడు చిరుమంతం చేద్దాను అనుకుని ఈమె 5 నెలలు ఈమె ప్రెగ్నెంట్ సారు.
చూడొచ్చు మొత్తం ఒక సందీప్ కుటుంబ సభ్యులే కాదు గ్రామం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పొచ్చు. ప్రతి రోజు కూడా మొత్తం కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కంపెనీ చేస్తుంది. కంపెనీలో కూడా పర్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. పెళ్ళై 6 నెలలు కూడా గడవక ముందే ఈ విధంగా మొత్తం కూడా సందీప్ కు తండ్రి కూడా లేదు, కేవలం ఆ కుటుంబాన్ని అంతా చూసుకునేది కూడా సందీపే చూసుకుంటాడు. అదేవిధంగా తల్లిని, అదేవిధంగా భార్యని మొత్తం కూడా సందీపే ఆ జీవనోపాధి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామం అంతా కూడా ఇవాళ సందీప్ కోసం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం రోడ్డుని దిగ్బంధం చేసి కంపెనీ యాజమాన్యం తక్షణమే స్పందించాలి, ఎక్స్గ్రేషియా చెల్లించాలంటున్నారు. అదేవిధంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఒక సందీపే కాదు, మొత్తం ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే నిన్న పేలుడు సంభవించినప్పుడు భూకంపంలో మొత్తం గ్రామం అంతా కంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఈ కంపెనీని ఇక్కడి నుంచి ఎత్తివేయాలి, అదేవిధంగా సందీప్ కుటుంబానికి న్యాయం చేయాలని సందీప్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.